రాష్ట్రంలో మెగా డిఎస్సి అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం రాష్ట్రంలో శృతి మించింది. ఈరోజు ఎక్కడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ మొదలుపెట్టింది. మెగా డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పి స్పష్టంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా దానికి ఛాలెంజ్ చేశాడు. ఏ చర్చకైనా సిద్ధం. మీరు స్పోర్ట్స్ కోటా మీద అంటారా, స్పోర్ట్స్ కోటా మీద, బ్రిడ్జ్ గేమ్లో బ్రిడ్జ్ ప్యాకాట ఆడే వాళ్ళకి డిఎస్సి రిజర్వేషన్ వచ్చారని అంటారా, దాని మీద కూడా చర్చ సిద్ధం. బ్రిడ్జ్ అనేది పెట్టింది నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాకు స్టేట్ గవర్నమెంట్ పాలసీ కాదు అది. అంటే బ్రిడ్జ్ గేమ్కి ప్యాకాటకి వివరణ తెలియనటువంటి సన్నాసులు దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 1కి 10 సార్లు చెప్పాం, అందుకనే వాళ్ళు సన్నాసులు అన్నాం. బ్రిడ్జ్ గేమ్ అనేది వేరు, ప్యాకాట్ అనేది జోదం అనేది వేరు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది. అయినా ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం కూడా బ్రిడ్జ్ గేమ్లో నిష్ఠాతులైన వాళ్ళకి, క్వాలిఫై అయిన వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా. అది కూడా స్పష్టం చేశాం. నిన్న దానికి సంబంధించిన 2 అధికారులు, ఎండి శాఫ్, అలాగే వాళ్ళు కూడా వివరణగా పూర్తిగా ఇచ్చారు. అంటే మేము ఏది మాట్లాడినా ఆన్ పేపర్ ఎవిడెన్సు, మేము సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని కూడా మేము ఆన్ పేపర్ చూపిస్తూ ఉన్నాం. మేమేమి వీళ్ళలాగా వీళ్ళది గాలి పార్టీ, గాలి మాటలు మాట్లాడతారు. మాది గాలి పార్టీ కాదు, మేము ఆ టైప్ కాదు. మేము ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నాం. చెప్పిన దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే, ఇక మీరు అబద్ధం చెప్పారు, మీరు ఇక్కడ అవినీతి చేశారు, లేదంటే ఇక్కడ బ్రిడ్జ్ గేమ్లో ఉద్యోగాలు ఇచ్చారని చూపించండి, తప్పులేదు. ఎందుకంటే ఇది 8 నెలలు అయిపోయింది. మేము ఈ మెగా డిఎస్సి జరిపి 8 నెలల్లో 17,000 మంది కష్టపడి చదువుకొని యువత ఎప్పటి నుంచో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువతతో భవిష్యత్తుతో ఆడుకొని యువత భవిష్యత్తుని నాశనం చేశారు. ఆ రోజు 2019-24 టైంలో ఎందుకు నాశనం చేశారో, ఎలా నాశనం చేశారో కూడా చెప్తాను నేను. ఆ రోజు గ్రూప్ 1 నిర్వహించారు వీళ్ళు. ఆ గ్రూప్ 1లో హాయ్లాండ్లో అగ్రిగోల్డ్ దాంట్లో అనర్హుల చేత పేపర్లు దిద్దిచ్చి వీళ్ళు గ్రూప్ 1 డిఎస్పీ పోస్ట్ 40 కోట్లు, 30 కోట్లు, ఆర్డీఓ పోస్ట్ 20 కోట్లు, 25 కోట్లకి అమ్ముకొని ఎవరైతే వీళ్ళు ఇష్టారీతిన అర్హుల ఉద్యోగాలు అనర్హులకు అమ్ముకున్నారో దాని మీద హైకోర్టుకి అర్హులైన అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. ఆ రోజు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీని మీద మొత్తం విచారణ చేపట్టి ఆనాడు డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి సీతారామాంజనేయుల్ని జైల్లో వేసింది. గౌతమ్ సవాంగ్ను కేసులో పెట్టారు. అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు దాంట్లో ఇరుక్కున్నారు. అది మీ చరిత్ర. ఇది నిజమా కాదా? పోనీ కాదంటే చెప్పండి. సీతారామాంజనేయులు ఉద్యోగం ఎలా పోయింది? సీతారామాంజనేయులు ఎందుకు జైలుకి వెళ్ళాడు? గ్రూప్ 1లో హైకోర్టు జడ్జిమెంట్ ఏంటి? అది మీ చరిత్ర. మెగా డిఎస్సిలో
ఈ డిఎస్సిని ఆపటానికి 240 కేసులు వేశారండి వీళ్ళు హైకోర్టులో. 240 కేసులు. అనంతపురం నుంచి 20, కడప నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి ఇష్టారీతిన 240 కేసులు. ఇది మెగా డిఎస్సి జరగకూడదు, మెగా డిఎస్సిలో అవకతవకలు అని అనేక ఫాల్స్ ఎవిడెన్స్లు, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కోర్టులో వేస్తే కోర్టు కనీసం విచారణ కూడా విచారించి తీసుకోవాలా వీళ్ళని. అంటే ప్రైమరీ స్టేజ్లోనే డిస్మిస్ అయిపోయిన వీళ్ళ కేసులు. 240 కేసులు వేసినటువంటి మీరు హైకోర్టు ఇది మెగా డిఎస్సి స్పష్టంగా ట్రాన్స్పరెన్సీతో జరిగింది, ఎక్కడా కూడా దీంట్లో అవకతవకలు అవినీతికి తావు లేదు అని కన్ఫర్మ్ చేసినాక మళ్ళీ ఈ డ్రామాలేంటి అంటే రాజకీయ ముసుగులో యువతని రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చుపెట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి, విద్యార్థుల్లో ఒక ఆవేశాన్ని రగిలిచ్చి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి, విద్యార్థులను వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఇది అందుకనే విద్యార్థులందరూ అర్థం చేసుకున్నారు. దానికి ఎవ్వరూ రాకపోయేటప్పటికీ ఇక విద్యార్థుల ముసుగులో గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ధర్నాలు కూర్చోబెట్టుకొని రౌడీ షీటర్లు, రౌడీలు. ఇగో చూడండి, విజయవాడలో ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినోడు రౌడీ షీటరు. నిన్న ముత్యాలంపాడులో జరిగినటువంటి ధర్నాలో వీడు అక్కడ ఉన్నాడు. ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రౌడీ షీటరు అటు దేవినేని అవినాష్తో పాటు కలిపి పార్టీ ఆఫీసుని పగలగొట్టారు. నిన్న జరిగిన సంఘటన మీద అవాకులు చవాకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేలుతున్నారు. ఎవరు? ఈ ముగ్గురు పనికిమాలోళ్ళు ఉన్నారు విజయవాడలో. ఒకడు దేవినేని అవినాషు, ఒకడు ఎల్లంపల్లి సీను, ఒకడు మల్లాది విష్ణు. ఈ మల్లాది విష్ణుని కులం తీసుకొచ్చారు ఇవాళ, బ్రాహ్మణుడు అని చెప్పి. ఏమండి, బ్రాహ్మణుడు అనే వ్యక్తి సారా కొట్టు ఉంటుందండి, చీకులు అమ్ముతారండి. సారా కొట్టు పెట్టి గతంలో ఈడు బతుకు ప్రారంభమైంది బీసెన్ రోడ్లో సారా కొట్టు ఫస్ట్ కార్నర్లో ఉండేటప్పుడు. మేము చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు అక్కడి నుంచి బ్రాందీ షాప్ పెట్టాడు. బ్రాందీ షాపులో పెట్టి బ్రాందీ షాప్లో చికెన్ స్నాక్స్, మటన్ స్నాక్స్, ఫిష్ స్నాక్స్, బార్లు, బ్రాందీ షాపులు పెట్టి అమ్ముకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే కల్తీ మద్యం కేసుకి వెళ్ళిపోయాడు. వీడి షాపులో కల్తీ మద్యం తాగి, మల్లాది విష్ణు అనే వ్యక్తి షాపులో కల్తీ మద్యం తాగి 15 మంది చచ్చిపోయారండి. 15 మంది ఆడబిడ్డల మెడల్లో తాళ్ళు తెంపిన వ్యక్తి మల్లాది విష్ణు. ఇవాళ అతను కులం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఈ పకోడీగాడు వెల్లంపల్లిగాడు, ఇంకో పకోడీగాడు నత్తి పకోడీగాడు, వాడు దేవినేని అవినాష్ గాడు కులం పెట్టి మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆ కులం పరువు తీవాకండి. చాలా అగ్ర కులం అది, చాలా పవిత్రమైన కులం బ్రాహ్మణ కులం అంటే. చాలా హిస్టరీ ఉంది బ్రాహ్మలు. ఇలాంటి డబ్బు కోసం నీచమైన వ్యాపారాలు చేసి మాంసం చీకులు అమ్ముకొని, చికెన్ చీకులు అమ్ముకొని, ఎండు చేపలు అమ్ముకునేవాడిని ఆ కులంలో కలపకండి దయచేసి. మీ రాజకీయం ఇంకో విధంగా చేసుకోండి. రెండవ అంశం, ఆడు ఎల్లంపల్లి సీను. అసలు ఆడికి ఇక్కడ ఏం పని అండి? వాడి నియోజకవర్గం ఎక్కడ? పశ్చిమ నియోజకవర్గం. వాడికి ఇక్కడేం పని?
వాడు అక్కడ ఆడవలేక ఆడికి టికెట్ అక్కడ ఇవ్వక నీకు టికెట్ లేదురా అంటే ఆళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకున్నాడు. సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన రోజునే బోండా ఉమాకి చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుడిని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు ఆ రోజు. నేను చెప్పా, అరే బాబు ఎగిరెగిరి పడవాకరా, ఇది సెంట్రల్ నియోజకవర్గం వద్దురా నాయన అంటే అసలు భూమి మీద ఆగల. ఈ 4 అడుగులు ఉంటాడు, నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు చూడాలి, నన్ను చూడాలట. నా ఎదురుగుండా వస్తే ఎటు సందుంటాడు పరిగెడతాడు, ఎటు సందుంటాడు. వాళ్ళ మైకులు టీవీలు రాగానే పంచ ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలిలాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలో ఉంచుతారు. అటు వీడు బాగుండావు, మా మెడలో ఉంచుతారు. రా ఉంచు, రెడీగా ఉన్నారా, దారా బాబురా, లేదంటే నీ పూలబావి దగ్గర రమ్మంటావు చెప్పు, నేనే వస్తా. నువ్వు ఇక్కడ రాలేవు, నాకు తెలుసు, నీకు ప్యాంట్ తడిసిపోద్ది, నేనే వస్తా చెప్పు, ఎప్పుడు రమ్మంటావు, ఉంచు, ఏం ఉంచుతావో. వీడు ఇక్కడ సావలేడు, లోకేష్ని తిడతాడు. లోకేష్ ఒకసారి కౌన్సిల్లో ఇట్లాగే ఆడు మంత్రిగా ఉండి అమరావతి బిల్లు అప్పుడు కౌన్సిల్లో, ఆ రోజు మేము కౌన్సిల్ బయట ఉన్నాం, కౌన్సిల్ జరుగుతూ ఉంది, వైసీపీ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, బయట మా టీడీటీఎల్పీ ఆఫీస్లో ఉన్నా. బాగా ఉధృతంగా లోపల షరీఫ్ గారి చైర్మన్ జరుగుతుంటే లోకేష్ మీదకి వచ్చారు. ఈడే వచ్చాడు కొట్టాడు. మా మంత్రి సత్యనారాయణ రాజు, మా బేదార్ రవిచంద్ర కాలు పెట్టి ఒక్కడు కొట్టాడు. ఎందుకు ఆయన్ని బూతులు తిడతా లోకేష్ మీద దాడి చేయడానికి మీదకు వస్తే ఒక్కడు ఇచ్చారు అంతే. మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ మాట్లాడాల. మొన్న ఎన్నికల్లో నేను 70,000 మెజార్టీతో నేను గెలిస్తే వీడికి వచ్చిన ఓట్లు 50,000. అంటే నా మెజార్టీ, నాకు వచ్చిన మెజార్టీ అసలు ఓట్లు కాదు, మెజార్టీ ఓట్లన్నీ కూడా వీడికి పోలవలా. చుక్కలు చూపిస్తాను, సూర్యుని చూపిస్తానని చెప్పి ఫలితాలు వచ్చినాక ఫరార్. వీడి కోసం మా వాళ్ళు పాపం కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. ఎక్కడున్నాడు బాబు చూపించు మా వాడికి చుక్కలు అని చెప్పి రోజు మా వాళ్ళే వెళ్ళి ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు. రారా బాబు రారా అంటే ఎక్కడ పారిపోయాడంటే హైదరాబాద్లో వాళ్ళ కూతురింట్లో దాక్కున్నాడు. సంవత్సరం పాటు రాలా, చూసుకోండి మీరు, నేను చెక్ చేసుకోండి, నేను చెప్పేది కావాలి. సంవత్సరం పాటు ఎల్లంపల్లి అనేవాడు విజయవాడలో అడిగే పెట్ల. ఆఖరికి వాళ్ళ మనుషులందరూ ఇక్కడ ఇబ్బంది పడ్డారు. అందరూ ఆఖరికి ఆడి కుడిబీజం లాంటి కొండపల్లి బుజ్జి ఆడు కూడా ఆడదే అన్నాడు, అరే అన్నా నిన్ను నమ్ముకొని మేము ఎలక్షన్లో తిరిగాం, నువ్వు అవ్వంగా నువ్వు బారిపోయావు, నాకు ఇల్లు ఇక్కడ, వాకిలు ఇక్కడ, నా కుటుంబం ఇక్కడ, నేను ఎక్కడ బారిపోను, నేను దొరికిపోయి ఇదయ్యానని ఆడు బాధపడ్డాడు. నీ బతుకు అది, నీ కెపాసిటీ అది, నువ్వు ఎందుకురా, ఎందుకు మాటలు, నీ అలవి కాని మాటలు. ఇప్పుడు దాకా సెంట్రల్ నియోజకవర్గం వచ్చావా? ఇవాళ నేను 2 సంవత్సరాలు అయింది ప్రెస్తో మాట్లాడి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి.